నమో వెంకటేశాయ. అఖిల పూరుషోత్తమ అతుల పౌరుషాదిమా గోవింద గోవింద. కథన్ను జానామి శరీర భిన్నం గుణాశ్రయం నిర్గుణమాత్మభూతం అనావృతం స్వాశ్రయమద్వితీయం గుణాశ్రితాత్మా తవ రూపధేయం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని తన అద్వితీయమైన రూపాన్ని ప్రదర్శించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వార్లతో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే మమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహావిష్ణువు పృథుమహారాజు గారికి చాలా చక్కని ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసిన వాడు బయలుదేరవలసిన వాడు బయలుదేరకుండా అక్కడే నుంచునున్నాడు. పృథుమహారాజు గారు కూడా అసలు కళ్ళలో నీళ్లు నిలిచి శ్రీమన్మహావిష్ణువు కనిపించలేదు. ఆ పరమాత్మకి పృథుమహారాజు గారి మీద అనుగ్రహం చాలా విస్తారంగా కలిగింది. పృథుమహారాజు గారికి పరమాత్మ మీద భక్తి చాలా ఎక్కువగా కలిగింది. ఆ భక్తిలో ఉన్నప్పుడే శ్రీమన్మహావిష్ణువు ఏదైనా వరం కోరుకో అన్నాడు. పృథుమహారాజు గారు ఏమీ మాట్లాడలేకపోయాడు. అయినా సరే పృథుమహారాజు గారే ముందు తమాయించుకున్నాడు. తమాయించుకుని ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. పృథురవాచ వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్బుధ కథం వృణీతే గుణవిక్రియాత్మనాం
ఏ నారకాణమపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వృణే నచ అని ప్రారంభించాడు. స్వామి, నువ్వు నన్ను వరం అడగమంటున్నావు. నిన్ను ఎవరైనా సరే వరం అడగచ్చా అనే మాట చెప్పు. వరాల్ని బుధ తెలివైన వాడు త్వత్ కథం వృణీతే నీ నుంచి ఎలా కోరుకుంటాడు? నిన్ను వరాలు కోరుకునేవాడు, నేనేదైనా కోరిక కోరేవాడు తెలివైనవాడు కానే కాడు. వరాన్ కథం వృణీతే బుధ. అవటానికి నువ్వు వరదేశ్వర. వరాలనిచ్చేవాళ్ళు ఎంతోమంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరికంటే పై స్థాయిలో ఉన్నావు, వాళ్ళందరికీ ఈశ్వరుడిగా ఉన్నావు అవటానికి. కానీ వరదేశ్వరాత్ త్వత్ నీ నుంచి తెలివైనవాడు బుధ వరాన్ కథం వృణీతే వరాలని ఎట్లా కోరుకుంటాడు? తెలివైనవాడు గుణవిక్రియాత్మనాం ఏ వరం అడిగినా సరే, ఈ లోకంలో దొరికే ఏ వస్తువుల తాలూకు ఫలాలను ఏమడిగినా సరే అవన్నీ గుణాల తాలూకు మార్పులతో కూడి ఉన్నవి అని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత, సత్వమో రజస్సో తమస్సో మార్పు చెందితే ఈ లోకంలో ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక వస్తువులా తయారవుతుంది. ఆ వస్తువు ఏదో సుఖాన్నో కష్టాన్నో లేకపోతే వ్యామోహాన్నో ఏదో ఒకదాన్ని నెత్తిని రుద్దుతుంది అని తెలిసినవాడు గుణ విక్రియాత్మనాం వరాన్ కథం వృణీతే నిన్ను ఎలా అడుగుతాడు? ఏ నారకాణమపి సంతి దేహినాం. ఈ వరాలు ఈ సుఖము లేదా కష్టం పోవటము లేదా వ్యామోహం పోవటం ఇలాంటివన్నీ కూడా నారకాణమపి దేహినాం సంతి. నరకంలో నానా కష్టాలు పడుతున్నటువంటి ఆ శరీరాలను ధరించిన వాళ్లకు కూడా ఉన్నాయి. నరకంలో అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళకు కూడా ఏవో సుఖాలు అప్పుడప్పుడు తగులుతూనే ఉంటాయి. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వాళ్ళ కష్టం నుండి విముక్తి లభిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవడైనా పుణ్యాత్ముడు గనక నరకంలోకి ప్రవేశిస్తే, ఒకసారి కాలు పెడితే వాళ్ళందరికీ కూడా కాస్త చల్లగాలి వీచినట్లవుతుంది. ఎవరైనా సరే తమ పుణ్యాన్ని కింద నుంచి వాళ్ళకి ధారపోస్తే, లేదా కింద పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పి గోదానాలు లాంటివి చేస్తూ ఉంటే పైన ఉన్నటువంటి కష్టాలు కొద్ది కొద్దిగానైనా తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి సుఖాలు వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. ఏ నారకాణమపి సంతి దేహినాం తాన్ అలాంటి వరాలని అహమపి వృణే నచాం నేను కూడా కోరుకోను. కైవల్యపతే ఈ సృష్టిలో ప్రయోజనాలన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటి ప్రయోజనమైనటువంటి కైవల్యానికి నువ్వు అధిపతివి. ఈ సృష్టిలో ఉండేటువంటి కష్టాలన్నీ ఒకేసారి తీరిపోవటానికి వీలైన కైవల్యానికి నువ్వు అధిపతివి. అలాంటి కైవల్యాధిపతినైన నిన్ను వరాలు కోరుకోమని నువ్వు అన్నంత మాత్రాన తెలివైన వాడు ఏమైనా వరాలు అడగచ్చా? ఏ వరాలు అడిగితే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది? నేను సుమారుగా ఆ కోవలోకే చేరుతాను, తెలివైన వాళ్ళ కోవలోకే చేరుతాను, కాబట్టి నిన్ను ఏ వరాలను అడగను అని ప్రారంభించాడు పృథు మహారాజు గారు. వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్ బుధ కథం వృణీతే గుణవిక్రియాత్మనాం ఏ నారకాణమపి సంతి దేహినాం తాని విష కైవల్యపతే వృణే నచ అని. పోతే కైవల్యపతే అని సంబోధించావు కదా, ఈ సంబోధన ద్వారా పరమాత్మ నుంచి కైవల్యాన్ని నువ్వేమైనా కోరుకుంటావా అని మనం కానీ లేదా పరమాత్మ కానీ అడిగితే, ఆ కైవల్యాన్ని కూడా నేను కోరుకోను, కోరుకుంటే దక్కేది కూడా కాదది కైవల్యము, కాబట్టి దాన్ని కోరుకునే తెలివి తక్కువ పని కూడా నేను చేయను అని పై శ్లోకంలో అంటున్నాడు. నకామయే నాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ ముఖచ్యుత విధత్స్వ కరుణాయుతమేషమే వరః అని. నకామయే నాథ తదపి, ఓ దేవా, ఓ నాథ, తదపి నకామయే, నువ్వు అనుకున్నట్టుగా లేదా ఈ పక్క వాళ్ళు అనుకుంటున్నట్లుగా కైవల్యాన్ని కూడా నేనేమి కోరుకోవటం లేదు. కైవల్యం అంటే కోరికలన్నీ ఊడిపోతే
దొరికేది కదా. కాబట్టి దాన్ని కోరుకోవటం అనే తెలివి తక్కువ పని నేనేమి చేయటం లేదు. నకామయేనాథ తదపి. ఇంకోటి కూడా, క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ, అలాంటి దాన్ని నేను కోరుకోను. ఆ కైవల్యం అంటే ఏమీ ఉండని పరిస్థితి కదా, ఆ ఏమీ ఉండని పరిస్థితి నాకు వద్దే వద్దు అసలు. ఎందుకంటే ఆ కైవల్యంలో యుష్మచ్చరణాంబుజాసవ అనేది దొరకదు. నీ పాదార విందం నుంచి జాలువారినటువంటి అమృతధార అనేది దొరకదు. నీ పాదాంబుజం గురించినటువంటి శబ్దాల నుండి దారువారేటువంటి అమృతధార అది కూడా దొరకదు. యుష్మచ్చరణాంబుజాసవ, ఈ చరణాంబుజాసవ కైవల్యంలో దొరకదు. దొరికితే గిరిగితే ఈ లోకంలోనే దొరకాలి. మహత్తమాంతర్హృదయాన్ ముఖచ్యుత. మహత్తమాహ, నీ మీద భక్తితో గొప్పవార్లలో కల్లా కూడా గొప్పవారైన వారు కొంతమంది ఉంటారు. మహత్తమాహ, ఆ మహత్తములైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అంతర్హృదయం, హృదయంలో నిన్ను భావన చేసి 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 పండిపోయి ఉంటారు. ఆ పండిపోయిన వాళ్ళు వాళ్ళ భావనని మొత్తాన్ని వాళ్ళ నోళ్లలోంచి బయటికి తెస్తూ ఉంటారు. మహత్తమ అంతర్హృదయాత్ ముఖచ్యుత, నోట్లోంచి బయటికి వస్తుంది. ఆ నోట్లోంటి బయటికి వచ్చేది శబ్దం మాత్రమే కాదు, యుష్మచ్చరణాంబుజాసవ, నీ పాదార విందాల మీదుగా జాలువారేటువంటి అమృతం అది. ఆ అమృతం కైవల్యంలో దొరకదంటున్నారు, కైవల్యంలో ఏమీ ఉండదంటున్నారు. ఇది లేకపోతే నాకు వద్దు. నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ ముఖచ్యుత. కైవల్యం రావాలి, కైవల్యం రావాలి అని తపన పడితే ప్రయోజనమేమీ లేదు. కైవల్యం రావాలి అంటే, అసలు కైవల్యం అనే మాట వచ్చిందంటే వెంటనే రంగంలోకి దిగిపోవాలి. రంగంలోకి దిగి ఆ కైవల్యాన్ని గురించి, కైవల్యపతిమైనటువంటి నీ గురించి భావన చేసిన మహత్తములు, గొప్పవాళ్ళు, వాళ్ళను వెతుక్కోవాలి. వాళ్ళను వెతుక్కుని వాళ్ళు హృదయంలో భావన చేసి 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 ఉన్నదాన్ని నోళ్లలోంచి బయటికి చెబుతారు కదా, ఆ శబ్దాలను అమృతంలాగా స్వీకరించటం అని ప్రారంభించుకోవాలి. అది కేవలం శబ్దం కాదు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావు. ఆ పరమాత్మ పాదార విందం అనే దాని నుంచి జాలువారుతున్నటువంటి తేనె, అమృతం అనే భావనతో దాన్ని లోపలికి స్వీకరించుకోవాలి. స్వీకరించుకుంటే నీ మీద భక్తి అనేది ఏర్పడితే, ఏర్పడిన తరువాత కైవల్యం గురించిన ఆలోచన. అది లేకుండా కైవల్యం కావాలి అని నేను అడిగితే మాత్రం నువ్వు ఇవ్వగలిగిందేముంది, నాకు దక్కేదేముంది? అందువల్ల కైవల్యం కావాలి అని నేను కోరుకోను. నకామయేనాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర హృదయాన్ ముఖచ్యుత అని పృథ్వీ మహారాజు గారు అన్నాడు. అదేమిటయ్యా వరం అడుక్కో అని మర్యాదగా నేను చెప్పాను. వరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాపంచికంగా ఈ ప్రపంచంలో ఉండే ఏదో ఒక ఫలితాన్ని వరంగా అడగటము, లేకపోతే ఈ ప్రపంచంతో సంబంధం లేని కైవల్యాన్ని వరంగా అడగటము. ఈ రెండే విధానాలు. నువ్వు ఈ ప్రాపంచికమైన విషయాల మీద తప్పు చెప్తున్నావు, కైవల్యాన్ని కూడా నేను అడగను అని అంటున్నావు. వరం అడగవా ఏమి, లేకపోతే ఏమడిగినా సరే ఇలాగే ఏదో ఒక తప్పు చెప్పే మిగతా మానవుల్లాగా ప్రవర్తిస్తున్నావా ఏమి అని అడిగితే చాలా చక్కటి అందమైన సమాధానం చెప్పాడు. విధత్స్వ కర్ణాయుతం ఏషమే వరహ అని. నాకు 10,000 చెవులు ప్రసాదించవయ్యా. ఓ 10,000 చెవులు కావాలి. ఆ 10,000 చెవులు నాకు ఇచ్చావంటే నాకు వరం సరిపోతుంది. ఈ 10,000 చెవులతో నేనేం చేసుకుంటాను అంటే, ఈ మహత్తమాంతర హృదయాన్ముఖచ్యుత ఉంది కదా, గొప్పవాళ్ళు మనసులో భావన చేసి చేసి నీ గురించి మాటలు చెప్తారు కదా, వాళ్ళ నోళ్ల నుంచి జారువాలినటువంటి శబ్దాన్ని ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 10,000 చెవులతోనూ లాగేసుకుంటూ ఉంటాను. ఈ 10,000 చెవులతోనూ ఆ అమృతాన్ని తాగేస్తూ ఉంటాను. తాగేసి లోపలికి, నా మనసు లోపలికి నీ స్వరూపాన్ని జొప్పించుకుంటాను, జొప్పించుకుని నిలుపుకుంటాను. నాకు ఇదే వరం, ఈ వరం నాకు చాలు. విధత్స్వ కరుణాయుతం ఏషమే వరహ. నాకెవరినైనా చెప్పేవాళ్ళనివ్వు అని అడగక్కర్లేదు. చెప్పేవాళ్ళు ఉన్నారు,
వినటానికి నాకే యోగ్యత ఉండాలి. కాబట్టి వినటానికి నాకు యోగ్యత కలిగేటట్లుగా 10,000 చెవులు ఉన్నవాడు ఎంత యోగ్యతగా, ఎంత శ్రద్ధగా ఏం చెప్పినా సరే ఎలా వినగలడో అలాంటి సామర్థ్యాన్ని, వినేటువంటి శక్తిని నాకు ప్రసాదించు, మిగతావన్నీ అదే చూసుకుంటుంది అని పృథు మహారాజు గారు తెలివిగా నకామయే నాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతరహృదయాన్ముఖచ్యుత విధత్స్వ కర్ణాయుతమేషమే వరహ అని అన్నాడు. ఎందుకిది? ఇదేం వరము? నీ తత్వాన్ని నా మనసులోకి జొప్పించు అని అడగచ్చు, లేదా నీ తత్వం ఏమిటో నువ్వే చెప్పు అని అనొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కోరుకోవచ్చు. ఈ 10,000 చెవులేంటి? 2 చెవులు ఉన్నవాళ్లే ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ 10,000 చెవులు పెట్టుకుని నువ్వేం చేస్తావు అని అడిగితే చెప్తున్నాడు, 2 చెవులు ఉన్నవాళ్ళు 2 చెవులు ఎందుకున్నాయి అని అడిగితే వేరు కారణాలు చెప్తారు. నేను మాత్రం అలా కారణం చెప్పను. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుత భవత్పదాంభోజ సుధా కణానిల స్మృతిం పునర్విస్మృత తత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరై అని. సహా నువ్వు నాకు ఇచ్చే వరం ఉంది కదా, అది నాకు చాలా గొప్ప వరం అవుతుంది, చాలా గొప్ప వరం అవుతుంది. ఉత్తమ శ్లోక, నీ కీర్తి చాలా ఉత్తమమైనది, నీ గురించి వినవలసింది కూడా చాలా చాలా ఉంది, నీ గురించి వినవలసినటువంటి ఉత్తమమైన మాటలు చాలా ఉన్నాయి. అలాంటి మాటలు వినటానికి నేను అడిగినటువంటి వరం దోహదం చేస్తుంది. ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుత, ఆ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు నీ గురించి భావన చేసి చేసి లోపల నుంచి హృదయాంతరాళాల్లోంచి నీ గురించి మాటల్ని నోళ్ల ద్వారా బయటకు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నోళ్లలోంచి బయటకు వచ్చినటువంటి భవత్పదాంభోజ సుధా కణానిల, నీ పాదారవిందం అనేటువంటి, నీ పాదాలు అనేటువంటి తామర పువ్వులు, ఆ తామర పువ్వుల మీద ఉండేటువంటి తేనె లాంటి అమృతం సుధ, ఆ సుధ అమృతంలో ఒక చిన్న కణిక, చిన్న కణం, ఒక చిన్న బొట్టు, ఆ బొట్టు మీదుగా జార్లు వారేటువంటి, ఆ బొట్టు మీదుగా పారేటువంటి గాలి, సుధా కణ అనిలహ. ఈ గాలి గనక ఆ చెవులకు సోకితే వాళ్ళ మాటల్లో ఒక్క మాటైనా సరే ఈ 10,000 చెవుల్లో ఏదో ఒక చెవికి సోకితే నాకు కావాల్సింది దొరికిపోతుంది. ఏం దొరికిపోతుంది? విస్మృత తత్వవర్త్మన, నావి ఎన్నెన్నో జన్మలు ఇప్పటికి గడిచి ఉంటాయి, ఎన్నెన్నో జన్మలలో నాకు నేనే నా అజ్ఞానాన్ని పెంచేసుకుని ఆ అజ్ఞాన సంస్కారాలను కూడా పెంచేసుకుని పొరల మీద పొరలు పేర్చేసుకుని తత్వాన్ని మరిచిపోయి ఉన్నాను. అసలు తత్వాన్ని అందుకునే దారేది అని కూడా మర్చిపోయి ఉన్నాను. విస్మృత తత్వ వర్తమానం. ఇలాంటి నాకు, నాలాంటి వాళ్ళకి నేను అడిగినటువంటి ఈ వరం, ఆ వరం ద్వారా వచ్చినటువంటి భవత్పదాంభోజ సుధా కణ అనిల, ఈ గాలి మళ్ళీ స్మృతిం పునః వితరతి, మళ్ళీ గుర్తు చేస్తుంది. నేను మర్చిపోయినటువంటి నా ఆత్మతత్వాన్ని, నేను మర్చిపోయినటువంటి పరమాత్మతత్వ మార్గాన్ని నాకు గుర్తు చేస్తుంది. స్మృతిం పునః విస్మృత తత్వవర్త్మనాం నో వితరతి. కుయోగినాం, యోగమంతా పాడిపోయి దొరికినవే మహాయోగాలనుకుని బాధపడుతున్నటువంటి నాలాంటి వాళ్ళకి ఈ అధికారము, ఈ పదవి, ఈ సంపద ఇవన్నీ గొప్ప యోగాలు అనుకుని బాధపడేటువంటి, సంతోషపడేటువంటి నాలాంటి కుయోగులకి అసలు సిసలు యోగం ఇది కాదు అని తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వరం అనేది చాలా ఉపయోగపడుతుంది. కుయోగినాంనో వితరతి అలం వరై. మిగతా వరాలన్నీ ఎందుకు కొరగానివి, మిగతా వరాలకు విలువ ఏ కోశానా లేనే లేదు, నేను చెప్పినటువంటి ఈ ఒక్క వరానికే ఉపయోగం ఉంది. ఈ వరం పరమాత్మతత్వాన్ని వినటానికి యోగ్యతను సాధించుకునేటువంటి వరం.
మరచిపోయినటువంటి పరమాత్మతత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేందుకు ఉపయోగించుకునే వరం, మరచిపోయినటువంటి పరమాత్మతత్వ మార్గాన్ని మళ్ళీ కాస్తంతైనా గుర్తు చేసేటువంటి మహావరం ఇది. ఇదొక్కటే వరం, మిగతావన్నీ కుయోగులకు పనికొచ్చేవి. యోగం సరిగ్గా లేని వాళ్ళకి, అపయోగం ఉన్న వాళ్ళకి పనికొచ్చేవి. ఇదొక్కటే సరిపోయేటువంటి వరము అని పృథు మహారాజు గారు చెప్పారు. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానిల స్మృతిం పునర్విస్మృత తత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలంబరై అని. మిగతా మనుషుల్లో ఎవరినైనా సరే మీకు 2 చెవులు ఎందుకున్నాయి అని అడిగితే కొంతమంది ఏమో మాకు తెలియదు అంటారు. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తెలియదంటాడు. ఎప్పుడో ఎవరినో ఒక మేధావిని అడిగితే ఆయన చెప్పాడు, ఏం లేదు, 2 చెవులు ఎందుకంటే ఒక చెవిలోంచి విన్నదాన్ని ఇంకో చెవి నుంచి విడిచిపెట్టేయటానికి, ఈ చెవితో విన్నదాన్ని ఈ చెవితో విడిచిపెట్టుకోవడానికి వీలుగా 2 చెవులు దేవుడు సృష్టించాడు అని చెప్పాడు. అలా ఎందుకు, ఏ చెవితో విన్నదాన్ని ఆ చెవితోనే విడిచేసేయచ్చు కదా, ఏ చెవితో విన్నామో అదే చెవితో ఇచ్చేసేయచ్చు. నోరు ఒక్కటే, నోట్లో వేసుకున్న దాన్ని దాంట్లోంచే పుక్కిలించి బయటికి ఉమ్మేయట్లేదా, అలాగే విన్న చెవిలోంచే బయటికి ఉమ్మేసేట్టుగా ఏమైనా చేసుకోవచ్చు, ఒక్క చెవే చాలు కదా అంటే ఆ మేధావి సమాధానం చెప్పాడు, ఏం లేదు, ఎప్పుడైనా ఈ లోపలికి ఎక్కువ శబ్దాలు వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చే శబ్దాలు లోపలికి వెళ్ళే శబ్దాలు రెండూ కొట్టుకుని ట్రాఫిక్ జామ్ లాంటిది ఏమైనా అయ్యి 1వ 6వ శబ్దం అక్కడ మిగిలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా 1 వే కింద ఒకటే దారిలో వెళ్ళిపోతూ ఉంటే ఒక చెవితో వింటూ ఉండటం, 2వ చెవితో వదిలేస్తూ ఉండటం అనేది గనక చేసేస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది, ఏ శబ్దము లోపల ఇరుక్కోదు అని సమాధానం చెప్పాడు. లోపల శబ్దాలు ఇరుక్కోకపోవటం అనేది చాలా మంచి పనే, కానీ ఆ శబ్దాలు లౌకికమైన శబ్దాలు ఇరుక్కోకపోవటం మంచిది. ఎందుకంటే నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితత్ అని ఉపనిషద్వాక్యం అననే అంది. లౌకికమైనటువంటి శబ్దాలను విని 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 ఏం సాధిస్తారు? ఈ శబ్దాలు వినటం వలన చెవులు అరిగిపోవాల్సిందే, చెవులో ఉండే కర్ణభేరి పగిలిపోవాల్సిందే తప్ప ఉపయోగం ఏమీ లేదు. వీటన్నిటికంటే కూడా ఉపయోగపడేటువంటి ఒకే ఒక శబ్దాన్ని వినండో అని ఉపనిషత్తు మొత్తుకుంటూనే ఉంది. ఆ ఒకే ఒక శబ్దం నీ స్వరూపానికి సంబంధించినటువంటి శబ్దం. నీ స్వరూపం భవత్పదాంభోజ సుధాకణానిల. ఎవరు చెప్తే వినబడేటువంటి శబ్దం అంటే నీ స్వరూపాన్ని భావన చేసిన వారు చెప్తే వినబడేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని వినేటువంటి యోగ్యతను ప్రసాదించాలి. ఆ శబ్దాన్ని వినటానికి ఒక్క చెవికున్న యోగ్యత లేదా 2 చెవులకున్న యోగ్యత సరిపోదు, 10,000 చెవులకున్న యోగ్యత కావాలి. ఆ యోగ్యతని నాకు ప్రసాదిస్తే నేను మరిచిపోయినటువంటి ఈ తత్వ మార్గాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాను అని పృథు మహారాజు గారు తెలివిగానే అడిగాడు. మనం అనుకున్న మహామేధావి కంటే కూడా చాలా గొప్పగానే ఉన్నాడు. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానిల స్మృతిం పునర్విస్మృత తత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలంబరై అని. సరే, ఈ తత్వం అనేది వింటే నీకేం ఫలితం కలుగుతుంది, స్మృతి అనేది కలిగితే నీకేం ఫలితం కలుగుతుంది అని మనం అడిగామనుకోండి. ఇదో 10,000 చెవుల తాలూకు యోగ్యతను అడిగావు, ఆ యోగ్యతతో విన్నావు, గొప్పవాళ్ళు చెప్పారు, నువ్వు విన్నావు. వింటే నీకేం కలిగింది? స్మృతి కలిగింది అన్నావు. ఆ స్మృతితో ఏం చేస్తావు నువ్వు అంటే పరమాత్మ మీద భక్తిని పెంచుకుంటాను అని పృథు మహారాజు గారు సమాధానం చెప్తున్నాడు. భక్తి ఎందుకు అని మనం అడిగామనుకోండి, భక్తి ఎందుకు? ముక్తి కోసమే అని ఆయన సమాధానం చెప్పాడు అనుకుందాము. మరైతే ముక్తినే కోరుకోవచ్చు కదా, ఈ భక్తి స్మృతి వీటన్నిటిని ఎందుకు కోరుకోవటం అని మళ్ళీ మనం ప్రశ్నని తిప్పితే ఆయన అంటున్నాడు, యశశ్రివం శుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్పవవ్రే ప్రవవ్రే గుణసంగ్రహేచ్ఛయా అని. కాదు, ఈ నీ శబ్దశ్రవణం
ఆ శ్రవణం ద్వారా వచ్చినటువంటి భక్తి చాలా విలువైనవి. ఈ విలువైన ఈ సాధనాలు లేనిదే ముక్తిని కోరుకున్నా అది దక్కేది కాదు. శివం యశ, నీ మంగళకరమైనటువంటి కీర్తిని మొదలు చెవులు వినాలి. సుశ్రవ, వినదగిన వాళ్లలో కల్లా చాలా ఉత్తమమైనటువంటి ఓ పరమాత్మ, దాన్ని ఆర్య సంగమే, గొప్పవాళ్లతో కలిసి వాళ్ళు చెప్పగా వినాలి. యశశివం సుశ్రవ ఆర్య సంగమే. ఒకవేళ ఇలాంటి ఆర్య సంగమంతో గొప్పవాళ్ళు ఎవరైనా చెప్పగా యదృచ్ఛయా చోపశృణాతి చే సకృత్, ఎప్పుడో యాక్సిడెంటల్గా యథాలాపంగా ఆ గొప్పవాళ్ళు చెప్పిన దాన్ని ఒక్క క్షణాన్న చెవిన వేసుకున్నాడే అనుకుందాం. యదృచ్ఛయాచ ఉపశృణోతి తే సకృత్, ఒక్కసారి యథాలాపంగా ప్రయత్నం చేయకుండానే మహానుభావులు చెప్పినటువంటి ఒక మాటని చెవిన వేసుకున్నాడే అనుకుందాం. అనుకుంటే కథం గుణజ్ఞో విరమేత్ విరమేత్, ఆ శబ్దం తాలూకు గుణం గనక లోపలికి వెళ్ళిందంటే, ఆ శబ్దం మనసులోకి గుచ్చుకున్నది అంటే, ఆ శబ్దం తాలూకు గుణం గనక అర్థమైంది అంటే, గుణజ్ఞ, ఆ అర్థమైనటువంటి గుణం అర్థమైన వాడు కథం విరమేత్, వినటాన్ని, నీ మీద భక్తిని పెంచుకోవటాన్ని, ఆ పైన అడుగులు వేయటాన్ని ఎలా ఆపేసుకుంటాడు? ఇంకా మానడు, వినటం అనే దాన్ని మానడు. కథం గుణజ్ఞ విరమేత్. ఒకవేళ వాడు గనక పశుతుల్యుడైన మనిషి అయితే వినకపోవచ్చు, వినిపించినా సరే పోతే పోయినలే, ఇలాంటి మాటలు ఎప్పుడైనా వినొచ్చు, ఎన్నైనా వినిపిస్తారు అనుకుని వదిలేసుకుని పోవచ్చు. కానీ వినా పశుం, వాడు పశువు కాకపోతే, పశువు లాంటి వాడు కాకపోతే, పశువులాగా రోజువారీ దైనందిన వ్యవహారాల మీద శ్రద్ధ మాత్రమే ఉన్నవాడు కాకపోతే, పశువులాగా తిండి గుడ్డ నీడ లాంటి సామాన్యమైన విషయాల మీద మాత్రమే శ్రద్ధ ఉన్నవాడు కాకపోతే, వినా పశుం కథం విరమేత, ఎలా వదిలిపెడతాడు? శ్రీర్యత్ ప్రభవ్రే గుణ సంగ్రహేచ్ఛయా, నీ పాదార విందాన్ని పట్టుకోవాలి అని, నిన్ను పట్టుకుని వేళ్లాడాలి అని ఆ లక్ష్మీదేవే వెంటపడుతోంది కదా. శ్రీహి యత్ ప్రభవ్రే, అందరి చేత పూజింపబడేటువంటి, అందరి పూజలు అందుకునేటువంటి, అందరూ వెంటపడితే దక్కనటువంటి ఆ లక్ష్మీదేవే గుణసంగ్రహేచ్ఛయ, నీ పాదాల మీద, నీ పాదాలలో ఉండేటువంటి గుణాలను సంగ్రహించుకోవటం కోసం, నీ పాదాలలో ఉండేటువంటి అనుగ్రహాన్ని సాధించుకోవటం కోసం ప్రభవ్రే, నీ పాదాలనే పట్టుకుని వెళ్ళాడుతోంది కదా. ఆ భక్తినే తెచ్చుకోవాలని ఆవిడ వెంపర్లాడుతోంది కదా, ఆవిడ వింటోంది కదా, ఆవిడ స్మృతి తెచ్చుకుంటోంది కదా, ఆవిడ కూడా భక్తిగా ఎలాగైనా సరే ఈ స్వామిని విడవకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తోంది కదా. మరి అంతటా ఆవిడే చేస్తుంటే గుణజ్ఞ, కాస్తైనా గుణం తెలిసినవాడు, తెలివైనవాడు కథం విరమేతాం, ఎలా విడిచిపెడతాడు? యశశివం సుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణాతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్ వినా పశుం శ్రీర్యత్ ప్రభవ్రే గుణసంగ్రహేచ్ఛయా అని పృథు మహారాజు గారు అంటున్నారు. ముక్తి కావాలి, ఇంకోటి కావాలి, భక్తి కావాలి అని అనుకోవటం కానే కాదు, ముందు వినటం అనే అలవాటు ఉండాలి. ఆ వినటం అనేది ఒక్కసారి విన్నా సరే నీ గుణం లోపలికి చొచ్చుకుపోతుంది. ఒక్కసారి వినేందుకైనా సరే యోగ్యత కావాలి. ఒక్కసారి వినటానికైనా సరే మానవులు అలవాటు చేసుకున్న, కృత్రిమంగా అలవాటు చేసుకున్నటువంటి పశు ప్రవృత్తిని పోగొట్టుకోవాలి. పశు ప్రవృత్తిని పోగొట్టుకుని వాళ్ళు వినటానికి ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి వినికిడి అనేది చాలా ముఖ్యం. ఆ వినటం అనేదాన్ని ముఖ్యం అనేదాన్ని నేను గుర్తించాను. కాబట్టి నాకు వినే యోగ్యత ఇమ్మని, వినే యోగ్యత ద్వారా స్మృతి, దాని ద్వారా భక్తి, భక్తి ద్వారా అందేవి మిగతావన్నీ అనేవి క్రమంగా అందుతాయని నేను అంటున్నాను అని పృథు మహారాజు గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇందులో ఒక కొత్త వ్యక్తి వచ్చి చేరింది. ఆవిడ లక్ష్మీదేవి. శ్రీర్యత్ ప్రభవ్రే గుణసంగ్రహేచ్ఛయ అని. గుణసంగ్రహేచ్ఛయ లక్ష్మీదేవి ఆ పరమాత్మనే
పట్టుకుని వెళ్ళాడుతోంది. లక్ష్మీదేవి కూడా ఆ పరమాత్మని ఇంకా కూడా ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి తపనలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పృథు మహారాజు కావచ్చు, లేకపోతే మరెవరైనా కావచ్చు, ఎవరైనా సరే ఆ పరమాత్మని పట్టుకోవాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తే లక్ష్మీదేవికి వాళ్ళకి ఏమైనా తగాదా వస్తుందా, ఏమైనా పేచీ వస్తుందా అని అడిగి దానికి ఒక శ్లోకంలో సమాధానం వల్లే చెప్తున్నాడు. అథాభజేత్మాఖిల పూరుషోత్తమం గుణాలయం పద్మకరేవలాలస అప్యావయో రేకపతి స్పృధో కలి నస్యాత్ కృతత్వచ్చరణైకతానయో అని అంటున్నాడు. అథ ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, నీ గురించి వినటానికి, నీ గురించి వినికిడి అనేదాన్ని సాధించి దాని ద్వారా స్మృతి భక్తి ఈ వరుస రావటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కదా. అందువల్ల ఆభజేత్వ నిన్ను నేను వినికిడి ద్వారా పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాను, వినికిడి ద్వారా నీ మీద భక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, భక్తితో నిన్ను పట్టుకుంటాను. అథ ఆభజేత్వ నువ్వు ఎలాంటి వాడివి? అఖిల పూరుషోత్తమం. పూరుష అంటే ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క జీవుడు, వీళ్ళందరినీ కూడా లెక్కలోకి తీసుకుంటే అఖిల పురుషులు జీవులందరూ, ఆ జీవులందరిలోకి నీవు ఉత్తముడివి. ఎందుకంటే జీవుడు అనేవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క శరీరంలో ఉంటున్నాడు, నువ్వు శరీరాలన్నిటిలోనూ ఉంటున్నావు. జీవుడు అనేవాడు ఒక్కొక్క శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు, నువ్వు శరీరాలన్నిటిలోనూ ఉన్నా ఏ శరీరాన్ని పట్టుకుని వేళ్లాడటం లేదు. కాబట్టి అఖిల పూరుషోత్తమం. గుణాలయం మూడు గుణాలకి, సత్వరజస్తమో గుణాలు మూడిటికి కూడా ఆశ్రయంగా పనికొచ్చేటువంటి వాడివి. ఇలాంటి వాడివి అయినటువంటి నిన్ను ఆభజే నేను కూడా పట్టుకుంటాను. నేను కూడా అంటే ఎవరిలాగా అంటే పద్మకరేవ, పద్మకర పద్మాల్లాంటి తామర పువ్వుల్లాంటి చేతులు కలిగి, మృదువైన చేతులు కలిగి, ఆ చేతులతో నీకు సేవ చేస్తోంది కదా ఒక మహానుభావురాలు లక్ష్మీదేవి, ఆవిడిలాగా పద్మకర ఇవ. లాలస ఆవిడ ఎంత నీ మీద ప్రేమతో నిన్ను సేవించుకుంటోందో నేను కూడా అంతే ప్రేమతో అంతే భక్తితో నిన్ను సేవించుకుంటాను. ఉత్సుకతతో ఎప్పుడు స్వామి 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 అని నిన్నే తలుస్తూ ఉండేలాగా నేను కూడా నిన్ను భజించుకుంటాను. అథాభజేత్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలస. అయితే ఇంతకుముందు యజ్ఞాలు చేశాను, 100 యజ్ఞాలు అశ్వమేధాలు చేద్దామని కూర్చుంటే ఇంద్రుడితో తగాదా వచ్చింది. ఎందుకు 100 యజ్ఞాలు ఇంద్రుడు కూడా చేశాడు. 100 యజ్ఞాలు గనక పృథు మహారాజు నేను చేస్తే ఆయనకి ఏమైనా తక్కువైపోతుందనో ఏదో పైకి ఉండేటువంటి కారణాలతో ఆయనకి నాకు తగాదా వచ్చింది. అలా ఇప్పుడు లక్ష్మీదేవికి నాకు ఏమైనా తగాదా వస్తుందా? అప్యావయోహో ఏకపతి స్పృధోహో. నేను నిన్నే కోరుకుంటున్నాను, లక్ష్మీదేవి నిన్నే సేవించుకుంటోంది. ఏకపతి స్పృధోహో, ఒకే స్వామి కోసం స్పర్ధ లేదా పోరాటం చేస్తున్నటువంటి మా ఇద్దరికి ఏమైనా కలిహి తగాదా పేచీ లాంటివి ఏమన్నా వస్తాయేమో అంటే నస్యాత్ రాకపోవచ్చు. ఎందుకంటే కృత త్వచ్చరణైకతానయో, మా ఇద్దరికి నాకు లక్ష్మీదేవికి నాతో పాటు ఎవరు స్వామిని కోరుకుంటున్నారు అని, నాతో పాటు స్వామిని ఎవరు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి భావన లేనే లేదు. కృత త్వచ్చరణైకతానయో, కేవలం నీ పాదారవిందం మీదే దృష్టి పెట్టి నీ పాదారవిందాన్ని సాధించడానికి, నీ పాదారవిందాన్ని పట్టుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం కదా. అలాంటి వాళ్ళకి పక్కవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకంటే మనం ముందున్నామా వెనకున్నామా, పక్కవాడు స్వామిని పట్టేసుకుంటే మనకి స్వామికి దక్కపోతాడా, ఇలాంటి భావాలు ఏమీ ఉండవు. కాబట్టి నస్యాత్ అలాంటివేమీ ఉండకపోవచ్చు అని. అథాభజేత్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవలాలస అప్యావయో రేకపతి స్పృధో కలిః నస్యాత్ కృతత్వచ్చరణైకతానయో అని అన్నాడు. ఏం లేదు, ఇంద్రుడికి నాకు తగాదా వచ్చింది అంటే రావటానికి అవకాశం ఉంది.
ఎందుకంటే అది క్రియారూపంగా ఉండేది. క్రియారూపంగా ఉండే మాట అయితే దాని ఫలితం కూడా భౌతికంగానే ఉంటుంది. భౌతికంగా ఉండేటువంటి ఫలితంలో ఇద్దరికి తగాదా వచ్చేందుకు అవకాశం ఉంది. నేను అదే రాజ్యం కావాలనుకుంటాను, ఇంద్రుడు అదే రాజ్యం కావాలనుకుంటాడు అంటే మా ఇద్దరికి తగాదా రావచ్చు. కానీ మనస్సుతో చేసేటువంటి ఈ సాధన, మనస్సుతో స్వామిని అందుకోవటం, మనసులో స్వామిని సాక్షాత్కరింపజేసుకోవటం అనే దిశగా సాగేటువంటి ఈ సాధన ఎవరితోనూ పేచీది కాదు. ఎవరు మనసులో సాధన చేసుకున్నా, ఎవరు మనసులో స్వామిని సాక్షాత్కారం లభించుకోవాలి అని ప్రయత్నం చేసుకున్నా సరే, స్వామిని చూసుకోవాలి అనుకున్నా సరే, వాళ్ళందరికీ మనసులో సాక్షాత్కారం ఇవ్వగలిగిన వాడిని నువ్వు. ఎంతమందికైనా ఒకే రూపంలో కనిపించగలిగిన వాడివి నువ్వు. మనస్సులో కాబట్టి ఎవరు ఒకళ్ళ సాధనతో మరొకళ్ళు పోటీ పెట్టుకోవలసినటువంటి అవసరం లేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది భౌతికమైనటువంటి ఫలితం కాదు కాబట్టి, నీకు సంబంధించిన ఫలితం కాబట్టి ఎవరు ఎవరితోనూ పోట్లాడుకోనక్కర్లేదు, ఎవరు ఎవరితోనూ పోటీ పడనక్కర్లేదు అని కొంచెం కవితాత్మకంగా పృథు మహారాజు గారు చెప్తున్నాడు. క్రియారూపంగా ఉన్నట్లయితే ఆ క్రియల్లో ఒకళ్ళకొకళ్ళు పేచీలు తగాదాలు తప్పనిసరిగా వచ్చి తీరతాయి. క్రియారూపం కాకుండా మానసికంగా ఉండే మాట అయితే తగాదాలు రావటానికి అవకాశమే ఉండదు అనే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. అథాభజయత్వాఖిల పూరుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలసః అప్యావయో రేకపతి స్పృధోర్నస్య కలిః నస్యాత్ కృతత్వచ్చరణైకతానయో అనే ఈ శ్లోకంలో పోనీ లక్ష్మీదేవితో పోటీ అంటే ఉండని, ఏం తప్పులేదు. జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి న సమీహితం కరోషి ఫల్గ్వప్యురు దీనవత్సలః స్వఏవ ధిష్ణ్యే అభిరతస్య కింతయా అని అంటున్నాడు. జగజ్జనన్యాం, జగజ్జనని అయినటువంటి ఆ లక్ష్మీదేవితో జగదీశ, ఓ జగదీశ్వరుడా, వైశసం న సమీహితం, ఒకవేళ పోటీ పేచి తగాదా లాంటివి ఏమైనా వస్తే రాని, ఏం పర్వాలేదు. స్యాదేవ యత్కర్మణి, ఒకవేళ గనక ఈ పాద సేవ లాంటి విషయాల్లో ఇద్దరికి ఏమైనా పోటీ వస్తే, ఆ పోటీ వస్తే రాని. పాదాలని నేను మాత్రమే పద్మకర తామర పువ్వుల్లాగా మెత్తటి చేతులు నాకే ఉన్నాయి, నేనే ఆయన పాదాలని పిసకాలి, ఇంకోళ్ళు ఎవరు పాదసేవ చేయకూడదు అని ఆవిడంటే, నువ్వే ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయకూడదు అని నేను కూడా పోటీ పడతాను. స్యాదేవ యత్ కర్మణి న సమీహితం. అలాంటప్పుడు ఆవిడికి నాకు పోటీ వచ్చిన కొంత దూరం ముదిరినా సరే ఏం పర్వాలేదు. వైశసం కొంచెం ముదిరిపోయినా కూడా పర్వాలేదు. జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి న సమీహితం. ఎందుకు పర్వాలేదు అంటే, నా వెనక నువ్వుంటావు, నా వెనక నువ్వుండి నా తరపున మాట్లాడి నేను చేసేటువంటి సాధనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తావు, నేను చేసేటువంటి సేవకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు. కుతః, ఎందుకంటే కరోషి ఫల్గు అపి ఉరు, ఎవరైనా నిన్ను కావాలని అనుకుని ఒక చిన్నపాటి ప్రయత్నాన్ని మొదలుపెట్టినా సరే దాన్ని విస్తృతంగా పెద్దగా మార్చేసి దాన్ని భూతద్దంలో చూసినంతగా చూసేసి వాళ్ళని పైకి తేవటానికి నువ్వెప్పుడూ సమాయత్తంగా ఉంటావు. కరోషి ఫల్గు అపి ఉరు, దీనవత్సలః, నువ్వు దీనుల మీద పిల్లల మీద ఉన్నంత ప్రేమను పెంచుకుంటావు. ఈ సందర్భంలో మరి లక్ష్మీదేవికి నాకు పోటీ వచ్చినప్పుడు నా వెంట నువ్వు ఉండి ఇతనే పాదసేవ చేయాలి అన్నట్లుగా ఏమైనా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తే లక్ష్మీదేవితో నీకేమైనా తేడా వస్తుందా అంటే, కింతయా, తేడా వస్తే వచ్చింది, నీకు ఆవిడతో ప్రయోజనమేముంది? లక్ష్మీదేవి నీకేం చెయ్యాలి? ఆవిడ పాదసేవ చేస్తేనే నీకు నిద్ర పట్టిందా? లేకపోతే ఆవిడ సంపద తెస్తేనే నీ ఇంట్లో ఏమైనా డబ్బులు ధాన్యాలు వచ్చినాయా? ఆవిడతో నీకేం ప్రయోజనం?
స్వయేవ ధిష్ణ్యే అభిరతస్య. నువ్వేమన్నా మనుషుల్లాగా డబ్బులు వస్తేనే సంపద ఉంటేనే సంతోషంగా ఉంటాము అనే భ్రమంలో ఉండేవాడివా? కాదు కదా. స్వయేవ ధిష్ణ్యే అభిరతస్య. నీకున్నటువంటి స్వరూపం అఖండమైనటువంటి ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపంలోనే ఎప్పుడూ ఓలలాడుతూ ఉండేటువంటి నీకు లక్ష్మీదేవితో పనేముంది? లక్ష్మీదేవి ఒక భక్తురాలు, నాలాంటి వాడు ఒక భక్తుడు. లక్ష్మీదేవి బాగా సేవ చేస్తే ఆవిడ్ని అనుగ్రహిస్తావు. నేను కొంచెం సేవ చేసినా సరే దాన్ని భూతద్దంలో చూసి ఎక్కువ చేసి అనుగ్రహిస్తావు. నా పట్లే ఉంటావు, నా వెంటే ఉంటావు అని నేను నిన్ను స్థిరంగా నమ్మచ్చు. అలా స్థిరంగా నమ్మేటువంటి సందర్భంలో ఎవరితో తగాదా వస్తే నాకేమి అని పృథు మహారాజు గారు జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి న సమీహితం కరోషి ఫల్గ్వప్యురు దీనవత్సల స్వయేవ ధిష్ణ్యే అభిరతస్య కింతయా అని అందంగా అంటున్నాడు. నీకు ఒకళ్ళంటే పక్షపాతం లేదు, ఒకళ్ళంటే ఎక్కువ ప్రేమ, ఒకళ్ళంటే తక్కువ ప్రేమ లేదు. నీకు ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళని అనుగ్రహించటం అనేది స్వభావం. ఆ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తావు. మేము చేసే సేవ నీకు అందవలసిందేమీ కాదు, కావలసిందేమీ కాదు. నీకు నిరంతరం ఉండేటువంటి అఖండానందం ఉండనే ఉంది. దానితోనే ఆనందపడే నీకు మా సేవల వల్ల ఒరగవలసిందేమీ లేదు. కానీ మమ్మల్ని అనుగ్రహించటానికి నువ్వు ఇలా ప్రవర్తిస్తావు అని ఒకవైపు స్వామిని స్తుతి చేస్తూనే ఉన్నాడు. అలాగే భక్తులు ఎలా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని కూడా చెప్తున్నాడు. నువ్వు దీనవత్సలుడు కాబట్టే భజంత్యథత్వామత ఏవ సాధవః వ్యుదస్తమాయాగుణ విభ్రమోదయం భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్ భగవన్ న విద్మహే అని అంటున్నాడు. నువ్వు దీనవత్సలుడివి కాబట్టే భజంతి అథ త్వాం అత ఏవ సాధవః. నువ్వు దీనవత్సలుడివి, సాధువులు అందుకే మంచివాళ్ళు, కాస్తంత తెలివైన వాళ్ళు నిన్ను అందుకే సేవించుకుంటున్నారు, నిన్ను అందుకనే చేరదామని ప్రయత్నం చేస్తున్నారు. భజంతి అథ త్వాం అత ఏవ సాధవః వ్యుదస్త మాయాగుణ విభ్రమోదయం. సాధవః అంటే తెలివైన వాళ్ళు అనుకున్నాం కదా, మంచివాళ్ళు తెలివైన వాళ్ళు అని. ఆ తెలివైన వాళ్ళు నీలో ఉండే ఏ గుణాన్ని తెలుసుకున్నారు అంటే వ్యుదస్త మాయాగుణ విభ్రమోదయం. నీలో మాయ తాలూకు గుణాలు అంటే సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాలు, ఆ గుణాల తాలూకు విభ్రమం, ఆ గుణాలు విశృంఖలంగా ప్రవర్తించటం అనే దానికి ఉదయం ఫలితంగా వచ్చేటువంటి ఈ సృష్టి తాలూకు సుఖ దుఃఖాలు ఇవన్నీ లేవు. వ్యుదస్త ఇవన్నీ ఏమీ లేవు. మాయ నీలో పనిచేయదు. మాయ తాలూకు గుణాలు నీలో తాండవమాడవు. మాయ తాలూకు గుణాలతో ఏదైనా సృష్టి జరిగితే ఆ సృష్టి తాలూకు సుఖ దుఃఖాలు నిన్ను చేరవు అనే విషయాన్ని వాళ్ళు కనిపెడతారు. వ్యుదస్త మాయా గుణ విభ్రమ ఉదయం. ఈ విషయాన్ని కనిపెడతారు కాబట్టే, ఈ విషయాన్ని వాళ్ళు తెలివైన వాళ్ళు కనిపెట్టారు కాబట్టే నిన్ను పట్టుకుందాము అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మాయ తాలూకు గుణాల ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే, తప్పించుకోవాలి అంటే నిన్ను పట్టుకోవటం తప్ప వేరే దారి లేదు. భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్ భగవన్న విద్మహే. ఈ మాయను దాటటానికి నిమిత్తం, కారణం అనేది భవత్పదానుస్మరణాత్, నీ పాదార విందాలను స్మరించటం అనే దానికంటే వేరుగా ఇంకొకటి ఉంది అని నేను అనుకోవటం లేదు. భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్ భగవన్ న విద్మహే. భగవంతుడా, ఇది తప్ప వేరే నిమిత్తం లేదు. అసలు నిన్ను స్మరించుకోవాలి అంటే భవత్పదానుస్మరణాత్, నిన్ను స్మరించుకోవాలి అంటే నిమిత్తమన్యత్, ఇంకొక ఫలితం అనే దాన్ని కూడా న విద్మహే నేను అనుకోవట్లేదు, ఉందని అనుకోవట్లేదు. నిన్ను స్మరించుకోవటానికి వేరే ఫలితం అనేది ఉండనక్కర్లేదు. నిన్ను స్మరించుకోవటం కోసమే నిన్ను స్మరించుకోవచ్చు. నిన్ను స్మరించుకోవటమే తెలివైన వాళ్ళ పని. నిన్ను స్మరించుకుంటేనే వ్యుదస్త మాయా విభ్రమోదయం,
మాయాగుణ విభ్రమోదయం అనేటువంటి ఫలితం అందరికీ కలుగుతుంది. కాబట్టి తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు నిన్ను అందుకనే చేరటానికి ప్రయత్నం చేస్తున్నారు. భజంత్యథత్వామథ ఏవ సాధవః వ్యుదస్థ మాయాగుణ విభ్రమోదయం భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్ భగవన్ న విద్మహే అని అన్నాడు. అని నువ్వు చాలా చమత్కారివయ్యా, అంతా బాగుంది, మంచి ఉపదేశం చేశావు, చేసిన వాడివి నా నుంచి ఏమైనా వరం కావాలంటే కోరుకో అంటున్నావు. ఏమీ కోరుకోకూడదు అన్నట్లుగా ఒక ఉపదేశం చేసి వెనకాల తర్వాత అంతా ఇంద్రాదు నా నుంచి ఏమైనా వరం కావాలంటే కోరుకో అంటే, మన్యేగిరంతే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజంతమాత్రయత్ వాచానుతంత్యా యదితే జనోసితః కథం పునః కర్మ కరోతి మోహితః. నువ్వు చాలా చమత్కారివి, నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఒక ఉపదేశం చేశావు, ఆ ఉపదేశం తలకెక్కిందా లేదా అని పరీక్షించటానికి ఇలాంటి ప్రశ్న వేస్తున్నావు. ఉపదేశం గనక తలకెక్కితే ఈ వరం కోరుకుంటాను అని ఎవరు అనరు. ఉపదేశం తలకెక్కకపోతే ఆహా స్వామి అంతటి వాడు వరం ఇచ్చాడు కదా అని ఏదో పెద్ద వరం కోరుకుందామని అనుకుంటారు. మన్యే గిరం త్వాం తే జగతాం విమోహిని, మొత్తం అందరినీ కూడా మోహపరుస్తుంది నీ మాట. ఏం మాట? వరం వృణీష్వ, వరం కోరుకో అనేటువంటి నీ మాట అందరినీ వ్యామోహపరుస్తుంది, మోసం చేస్తుంది ఒక రకంగాను. భజంతమాత్రయత్, నిన్ను సేవించుకునేవాడిని నన్ను చూసి అదే మాట అంటున్నావు. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఎవరికి ప్రత్యక్షమైనా సరే ఏమైనా వరం కావాలంటే కోరుకో అని అంటావు. వరం వృణీష్వేతి భజంతమాత్రయత్, వాళ్ళని ఒక రకంగా వ్యామోహపరచటానికే నువ్వు అలా అంటున్నావు. ఎందుకంటే నీకు తెలుసు, ఒక్కసారి వరం అడిగాడు అంటే ఆ వరాన్ని అనుభవించవలసి వచ్చింది అంటే, ఆ వరాన్ని గనక మనస్సుతో అనుభవించడం మొదలు పెట్టాడు అంటే ఆ వరం కంటే కోట్ల రెట్ల విలువైనటువంటి నీ మీద భక్తి పోయినట్లే. ఇంకా భక్తికి అవకాశం ఉండదు. నిన్ను వరం అడిగిన వాడికి నీ మీద భక్తికి అవకాశం సన్నగిలిపోతుంది, ఏమీ ఉండదు. ఒక్కసారి ఆ వరం అనే మాట మీద దృష్టి పడిందంటే నీ మీద దృష్టి తప్పుకున్నట్లే, చెలించినట్లే. ఆ విధంగా వాడు మోసపోయినట్లే. అలా మోసపోయేలాగా నువ్వు అంటావు వరం వృణీష్వ, ప్రతి వాళ్ళకి ఇదే ఆఫర్ ఇస్తావు. మన్యే గిరం తే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజంతమాత్రయత్. ఈ పని నిన్ను సేవించే వాళ్ళకే కాదు అందరికీ చేసి పెట్టావు. వాచానుతంత్యా యదితే జనః అసితః, వేదోపదేశం చేసినప్పుడు కూడా ఇలాగే చేశావు. వేదంలో కూడా మీకు స్వర్గం కావాలా, ఫలానా యాగం చేయండి. మీకేదో రాజ్యం కావాలా, అధికారం కావాలా, డబ్బులు కావాలా, సంపదలు కావాలా, ఈ పనులు చేయండి. లేదో ఇంకోటేదో ఫలితం కావాలా, ఈ పని చేయండి. మీ కీర్తి మొత్తం ప్రపంచమంతా వ్యాపించాలా, ఈ పని చేయండి అని ఏవేవో కర్మలను చెప్తావు. వాచానుతంత్యా యదితే జనః అసితః, నువ్వు పలికేటువంటి ఈ వేద వాక్యాలు అనే ఈ దారానికి వాళ్ళు చిక్కుకుపోతున్నారు. జనః సితః, జనాల్ని నువ్వు ఈ మాటలతో కుట్టేస్తున్నావు. జనాలు మాటలు ఈ రెండు కూడా కలిసిపోతున్నాయి. సామాన్యమైన ప్రజలు అంటే తెలివైన వాళ్ళు, వేదవాక్యాల ద్వారా నడుచుకోదలుచుకున్న వాళ్ళు, ఈ మాటలు ఇద్దరు కలిసిపోతున్నారు. కలిసిపోయి ఆయా కర్మలను చేసేసుకుంటున్నారు, ఆ ఫలితం కోసం చేసుకుంటున్నారు. చేసుకుని ఆ ఫలితాలను అనుభవించటంలోనే మునిగిపోయి ఉంటున్నారు. అది ఎప్పటికో తీరిపోతుంది. తీరిపోతే మళ్ళీ కొత్తగా కర్మ మొదలు పెట్టడము, మొదలు పెడితే దానికి ఫలితం అనుభవించటం, అది తీరిపోతే ఇంకోటి, అలా 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 దాని చుట్టూనే తిరుగుతున్నారు. మోహితః, ఆ కర్మ మార్గంలో మోహపడుతున్నారు. కర్మ మార్గంలో వాళ్ళని బహుశా నీ మాటే మోహపరుస్తోందేమో. వాచానుతంత్యా యదితే జనో అసితః కథం పునః కర్మ కరోతి మోహితః. నీ మాటలు వాళ్ళని పుచ్చకపోతే వాళ్ళు అసలు కర్మలు ఎలా చేస్తారు? నువ్వేమో ఒక రకమైన ప్లాన్తోనే, ఒక రకమైన ఐడియాతోనే దిగావు. ఎటెటో తిరుగుతూ ఉండే
ఎట్లా పడితే అట్లా నడుచుకునేటువంటి మానవులకి ఒక మంచి దారి చూపించటం అని మొదలు పెడితే ఆ మంచి దారిలో వాళ్ళు అడుగులు వేస్తూ 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 ఉంటే క్రమక్రమంగా పైకి వెళతారు, వాళ్ళకి అవకాశం కల్పించినట్లవుతుంది అనే ఉద్దేశంతో చేశావు. కానీ వాళ్ళు మాత్రం వ్యామోహపడుతూనే ఉన్నారు. వ్యామోహపడ్డా పర్వాలేదు నువ్వంటున్నావు, వాళ్ళేమో వ్యామోహపడుతూ కర్మలను చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ వ్యామోహానికి నేను లోను కాను. నువ్వు వరం వృణీష్వ అన్నంత మాత్రాన నేను ఎగబడి వరాలను కోరుకోను అని మన్యే గిరంతే జగతాం విమోహిని వరం వృణీష్వేతి భజంతమాత్థయత్ వాచానుతంత్యా యదితే జనోసిత కథం పునః కర్మ కరోతి మోహిత అని అన్నాడు. త్వన్మాయయాద్ధాజన ఈశఖండిత యదన్యదాశాస్తరితాత్మనో బుధ యథాచరేద్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి న సమీహితుం అని చివరికి తేల్చాడు. స్వామి, నువ్వు వేదవాక్యోపదేశం చేసినప్పుడు జనాలకు అర్థమయ్యే తీరు కానీ నువ్వు వరం వృణీష్వ అన్నప్పుడు నీ భక్తులకు అర్థమయ్యే తీరు కానీ కొంచెం తేడాగా ఉంది. ఎందుకు తేడాగా ఉందంటే వాళ్ళు ఇప్పటికే నీ మాయతో దెబ్బతిని ఉన్నారు. త్వన్మాయయా అద్ధ ఇప్పటికే నీ మాయతో జన ఈశ ఖండిత వీళ్ళందరూ కూడా దాదాపు దెబ్బతిని ఉన్నారు. అది ఎలాంటి దెబ్బ అంటే ఋతాత్మన ఖండిత అనేటువంటి దెబ్బ. తన సత్యమైనటువంటి వాస్తవమైనటువంటి ఆత్మస్వరూపం కంటే వేరుగా రావటం, తన ఆత్మస్వరూపానికి తనకి సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించటం అనే దెబ్బ ఇప్పటికే తినున్నారు. ఋతాత్మన ఖండిత అబుధ వాళ్ళందరూ అజ్ఞానులైపోయారు. వాళ్ళు గనక అజ్ఞానులైపోతే త్వన్మాయయాద్ధ జన ఈశ ఖండిత ఋతాత్మన అబుధ యదన్యదాశాస్తే ఒకవేళ ఇంకోటి కోరుకుంటే, ఇప్పటికే మనసంతా అజ్ఞానం నిండిపోయింది, ఇప్పటికే తన స్వస్వరూపం నుంచి చాలా దూరం బయటకు వచ్చేశాడు, ఆల్రెడీ తన స్వరూపం కంటే తాను వేరుగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాడు గనక యదన్యదాశాస్తే ఇంకోటి కొత్తగా కోరుకోవటం ప్రారంభిస్తే వాడు నష్టపోతాడు. వాడి మీద నీ మాయా ప్రభావం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఎవరికి దయచేసి వరాలు ఇవ్వకు, వరాలు ఇచ్చి మనుషుల్ని పాడు చేయకు. త్వన్మాయయాద్ధ జన ఈశ ఖండిత యదన్యదాశాస్త ఋతాత్మన అబుధ. నువ్వేం చేస్తావంటే ఎవరి మీదైనా సరే అనుగ్రహం కలిగితే యథాచరేద్ బాలహితం పితా స్వయం అలా ప్రవర్తించు. తండ్రి చిన్నపిల్లవాడిని ఏం కావాలి అని ఎప్పుడు అడగడు. ఏం కావాలి అని అడిగితే ఫలానాది కావాలి అని చెప్పే యోగ్యత ఆ పిల్లవాడికి లేదు, ఫలానాది కావాలి అని అడిగేటువంటి తెలివి అతనికి లేదు. అతను అడిగేవన్నీ పిచ్చి పిచ్చి అవుతాయి. అలా కాకుండా తండ్రే స్వయంగా తనంతట తానే వీడికి ఏం మంచిది అని అనుకుని దాని ప్రకారం గనక చేస్తే పిల్లవాడికి ఎక్కువ లాభం కలుగుతుంది. అలాగే తండ్రులు చేస్తారు. పిల్లవాడిని ఏదో అప్పుడప్పుడు కాస్త ముద్దు చేయటానికో లేకపోతే కాస్త శాంతింప చేయటానికో అడిగితే అడుగుతారు, కానీ నిజానికి తనంతట తాను ఆలోచించి చేసినటువంటి పని పిల్లవాడికి ఎక్కువ లాభదాయకంగా ఎక్కువ హితంగా ఉంటుంది. యథాచరేద్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి న సమీహితుం. అలా నువ్వు కూడా మాకేం కావాలో, మాకు ఏది హితమో దాన్ని నీ అంతట నువ్వే ఇస్తూ ఉండు. మమ్మల్ని దయచేసి ఫలానా వరం కావాలి అని కోరుకో అని ప్రోత్సహించొద్దు. మేము ఇప్పటికే చాలా ఇబ్బందిలో ఉన్నాము, ఇప్పటికే నీ మాయా ప్రభావానికి లోనే ఉన్నాము, ఇంకా కొత్తగా నీ మాయా ప్రభావానికి లోనయ్యేటట్లుగా వరాలను కోరుకుంటే ఇబ్బందే తప్ప నీ వరాల వల్ల లాభం ఉండదు. కాబట్టి మాకు ఏమి హితమో చూసి, మాకు మంచిది ఏది అని చూసి నువ్వే కోరుతూ ఉండు అని అన్నాడు. త్వన్మాయయాద్ధా జన ఈశ ఖండిత యదన్యదాశాస్త ఋతాత్మనో బుధ యథాచరేద్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి న సమీహితుం అని. ఈ మాట ద్వారా ఇందాకేదో 10,000 చెవులు ఇమ్మన్నాను కదా, యోగ్యత ఇమ్మన్నాను కదా, అది వరం కాదు.
అది కోరుకోవలసింది. అలా గనక యోగ్యత ఉంటే, నీ స్వరూపం వింటే, నీ స్వరూపాన్ని మనసులో తలుచుకుంటే, భక్తిని పెంచుకుంటే దొరకంది ఏమీ లేదు అని చెప్పే మాటే కానీ వరం ఏం కాదు. నాకు వరం ఏం కావాలో నువ్వే చూసి కోరుకో. నాకు ఏది మంచో అది నువ్వు చెయ్యి. నాకే కాదు, మా తోటి వాళ్ళకు కూడా చెయ్యి. ఏమడగాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అడగటం ద్వారా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. అందువల్ల ఎవరికి వరాలు ఇవ్వద్దు, వాళ్ళకి మంచిది చూసి నువ్వే చేసేసేయి అని అందరి తరపున పృథు మహారాజు గారు అడిగాడు. అడిగితే పరమాత్మ ఏమనుకున్నాడు, ఏం చేశాడు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. ఇత్యాది రాజేన నుతస్స విశ్వదృక్ తమాహరాజన్ మయి భక్తిరస్తుతే దిష్ట్యేదృశీ ధీర్మయి తే కృతాయయ మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం అని అన్నాడు. ఆదిరాజా అంటే పృథు మహారాజు గారు, ఆయన నుత నమస్కారం చేస్తే ఆ నమస్కారాన్ని విశ్వదృక్ సర్వజ్ఞుడైనటువంటి ఆ శ్రీహరి స్వీకరించాడు. నుత సహా విశ్వదృక్ తమాహ ఆ పృథు మహారాజు గారితో అన్నాడు, రాజన్, ఓ మహారాజా, అవటానికి మహారాజువి, కానీ నీకు భోగాల మీద ఆశ లేదు. అందువల్ల నువ్వు అన్నట్టుగా నీకు మంచి కావాలి, నీకు మంచి అయ్యేటట్లుగా నేను నీకు వరమిస్తాను. ఏంటంటే మయి భక్తి రస్తుతే, నా మీద నీకు భక్తి ఉండుగాక. అందరూ అనుకునే మాట ఏంటంటే వరం అంటే ఏదో ఒకటి అడిగేయచ్చు అని. కానీ ఏ వరం అడిగినా సరే ప్రయోజనం ఉండదు. ఏ వరం అడిగినా సరే ఆ వరం మాయా ప్రభావాన్ని పెంచుతూనే పోతుంది. ఆ వరం ద్వారా ఎక్కడ లేని భోగ సంస్కారాలు మనసులో పోగుపడతాయి. అందువల్ల ఏ వరం పడితే ఆ వరం అడగకూడదు, ఏ కోరిక పడితే ఆ కోరిక కోరకూడదు, అసలు ఏ కోరిక కోరకూడదు. ఏ కోరిక కోరినా సరే మాయా ప్రభావం అనేది లోపలికి ఇంకా దిమ్మెస కొట్టినట్టు పెరిగిపోతూనే ఉంటుంది. కానీ నువ్వు అడిగినట్టుగా అడిగితే గనక నాకేం మంచిదో చూసి నువ్వే ఇవ్వు అని నువ్వు అడిగినట్టు అడిగితే నేను నీకు ఇచ్చే ఈ భక్తి ఉంది కదా, ఈ భక్తి నీకు మంచి చేస్తుంది. ఎవరికి రాదు ఇలాంటి అభిప్రాయం, ఎవరికి కలగదు. దిష్ట్యేదృశీ ధీర్ మయితే కృత, నా గురించి నువ్వు అన్న మాటలు లేదా నా గురించి నువ్వు అనుకున్నటువంటి మాటలు ఇవన్నీ నీ అదృష్టం కొద్దీ నీకు తగిలినాయి. దృష్ట్యేదృశీ ధీర్ మయితే కృత, నన్ను ఇలా ఎవరు చూడరు. నన్ను ఎవరు చూసినా సరే 4 భుజాలతో వచ్చావు కదా, 4 భుజాలతో వచ్చావు కాబట్టి ఒక్కొక్క చేత్తోనూ ఒక్కొక్క వరం ఇవ్వు అని అడుగుతారు. చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ అని అంటారు. 4 భుజాలు ఎందుకు నీకు? ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క వరం ఇవ్వటానికే కదా, కాబట్టి ఒక్క వరం అని అడగద్దు, 4 వరాలు ఇవ్వు అని అంటారు. నువ్వే ఏ వరము వద్దు, నాకు మంచి చేయి అని అన్నావు. దృష్ట్యేదృశీ ధీర్ మయితే కృత యయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం. నువ్వన్నట్లుగా భక్తి అనేదాన్ని లేకపోతే నాకు మంచి అనేదాన్ని చెయ్యి అని అడిగితేనే నా మాయను వాళ్ళు దాటగలుగుతారు. లేకపోతే దుస్త్యజాం, ఆ మాయను విడిచిపెట్టలేరు. ఆ మాయను దాటటం అనేది అసంభవంగా ఉంటుంది. ఆ మాయ తాలూకు ఇబ్బందులను వస్తూనే ఉంటుంది. నీకు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. నీ తెలివికి నేను ఇస్తున్నటువంటి వరానికి నువ్వు తొందరలోనే మాయను దాటగలుగుతావు అని పరమాత్మ అన్నాడు. ఇత్యాదిరాజేన నుతస్స విశ్వదృక్ తమాహ రాజన్ మయి భక్తిరస్తుతే దిష్ట్యేదృశీధీర్మయితే కృతాయయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం అని. అయితే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండు. ఏదో నా మీద భక్తి వచ్చింది కదా అని ముక్కు మూసుకుని కూర్చుంటానని అనుకునేవు, అలా ఏం కాదు. తత్వం కురు మయాదిష్టం అప్రమత్త ప్రజాపతే మదాదేశకరో లోక సర్వత్రాప్నోతి శోభనం. నువ్వు నా మీద భక్తిగానే ఉండు, కానీ కురు మయాదిష్టం, నేను ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ ఉండు. నేనేం చెప్తే అది చేస్తూ ఉండు. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞ అని చెప్పాను కదా నీకు. ప్రజాపాలనం నీ స్వధర్మం, దాన్ని ఆచరిస్తూ ఉండు. ఆదిష్టం అప్రమత్త, దాన్ని ఏ రకమైనటువంటి ప్రమాదం లేదా ఆలస్యం వీటికి అవకాశం ఇవ్వకుండా చేస్తూ ఉండు.
ప్రజాపతే, నువ్వు ప్రజలను పాలించడం అనేటువంటి అధికారంలో లేదా బాధ్యతలో ఉన్నవాడివి కాబట్టి ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఉండు. మిగతా వాళ్ళకి వేరువేరు ఆదేశాలు చేస్తాను. ఎవరికి ఏ ఆదేశం ఇచ్చినా సరే పోటీలేం పెట్టుకోకుండా వాడికి అలా చెప్పాడేంటి, నాకు ఇలా చెప్పాడేంటి, వాడు ప్రజాపాలనే ఎందుకు చేయాలి, నేను ఇంకో పనే ఎందుకు చేయాలి అని అక్కర్లేని పోట్లాట్లేం పెట్టుకోకుండా మదాదేశకరః, నేను వేద రూపంలో ఎవరికి ఏ ఆదేశాలను ఇచ్చానో ఆ ఆదేశాలను చేస్తూ గనకపోతే లోకః సర్వత్రాప్నోతి శోభనం. ఈ లోకంలో ఉండే ఏ మానవుడైనా సరే సర్వత్ర, ఈ లోకంలోనూ పై లోకంలోనూ ఎక్కడికి వెళితే అక్కడ శోభనం, మంచి ఫలితాన్ని పొందగలుగుతాడు. అందువల్ల తత్వం కురు మయాదిష్టం, నేను ఆదేశం చేసినట్లుగా నీ ప్రజాపాలనా బాధ్యతలో నువ్వు ఉండు, అప్రమత్తంగా ఆ పని చెయ్యి. తత్వం కురు మయాదిష్టం అప్రమత్తః ప్రజాపతే మదాదేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనం అని అన్నాడు. అని తర్వాత ఏం చేశాడు అని మైత్రేయ ఉవాచ, ఇతి వైన్యస్య రాజర్షేః ప్రతినంద్యార్థవద్వచః పూజితోను గృహీత్వైనం గంతుం చక్రే అచ్యుతో మతిం. ఇది ఈ విధంగా వైన్యస్య, వేన మహారాజు గారి పుత్రుడైనటువంటి రాజర్షేః, ఋషులాంటి రాజైనటువంటి ఆ పృథు మహారాజు గారి అర్థవద్వచ, అర్థవంతమైనటువంటి వాక్యాలను ప్రతినంద్య, అభినందించి, వరం అడగటంలో చాలా చక్కగా అడిగావు, నాకేం మంచి కావాలో చూసి చేయమని అడిగావు అని అభినందించి, పూజిత, మళ్ళీ ఇంకోసారి పూజలను అందుకుని, అనుగృహీత్వా ఏనం, పృథు మహారాజు గారిని మళ్ళీ ఇంకొకసారి అనుగ్రహించి, గంతుం చక్రే అచ్యుత మతిం, ఇంకా బయలుదేరదాము అని అనుకున్నాడు. గంతుం చక్రే అచ్యుత మతిం, బయలుదేరదాము అన్నట్లుగా చిన్న చిహ్నం చూపించాడు. ఇది వైన్యస్య రాజర్షేః ప్రతినంద్యార్థవద్వచః పూజితోను గృహీత్వైనం గంతుం చక్రే అచ్యుతో మతిం. బయలుదేరతానన్నాడు, లేదా బయలుదేరదామని అనుకున్నాడు, బయలుదేరేట్లుగా చిన్న ఇది చేశాడు కానీ బయలుదేరలేదు. కానీ ఈయన బయలుదేరుతున్నాడు అనేటువంటి అభిప్రాయంతో దేవర్షి పితృగంధర్వ సిద్ధచారణ పన్నగా కిన్నరాప్సరసోమర్త్యా ఖగా భూతాన్యనేకశః, స్వామితో వచ్చిన వీళ్ళందరూ కూడా బయలుదేరిపోయారు. ఎవరెవరున్నారు? దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు, సిద్ధులనేటువంటి జాతుల వారు, చారణులు, పన్నగులు అంటే పాములు, కిన్నరులు, అప్సరసలు, మర్త్యాహ ఈ భూలోకంలో ఉండేటువంటి మానవులు, ఖగాహ ఎన్నో పక్షులు, భూతాని అనేకశః రకరకాల జాతులకు చెందినటువంటి ఆయా ప్రాణులు, ఇవన్నీ కూడా యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాః యయుస్సర్వే వైకుంఠానుగతాస్తతః. వీళ్ళందరూ యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాః, ఒక్కొక్కళ్ళు ఎంతమంది వచ్చినా సరే అంతమందిని పృథు మహారాజు గారు గౌరవించారు కదా, అంతమందిని చక్కగా గౌరవించారు. గౌరవించేటప్పుడు అందరూ కూడా ఆ పరమాత్మ స్వరూపాలే, సమంగా అందరిలోనూ పరమాత్మే నెలకొని ఉన్నాడు అని గౌరవించాడు. అందులోనూ ప్రస్తుతం యజ్ఞం నడుస్తోంది కాబట్టి యజ్ఞేశ్వర ధియా, యజ్ఞేశ్వరుడైనటువంటి పరమాత్మే, ఈ యజ్ఞానికి పతి అయినటువంటి శ్రీహరే అందరిలోనూ కొలువై ఉన్నాడు అనే బుద్ధితో అందరినీ గౌరవించాడు. దాంట్లో వాగ్విత్తాంజలి భక్తితః, కొంతమందికి వాక్ నోటుతో గౌరవాలని సమర్పించుకున్నాడు, కొంతమందికి విత్తం దక్షిణలో మొదలైనటువంటివి సమర్పించుకున్నాడు, కొంతమందికి రెండు చేతులు జోడించి దండాలు పెట్టాడు. వాగ్విత్త అంజలి, కానీ ఎవరికి ఏ రకంగా గౌరవం సమర్పించుకున్నా భక్తిత, భక్తిగానే సమర్పించుకున్నాడు. సభాజిత, వాళ్ళందరూ గౌరవాలను స్వీకరించి సర్వే యయుహు, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. స్వామి బయలుదేరుతానన్నాడు కాబట్టి వైకుంఠానుగతాః, ఆయన పార్షదులు, ఆయన అనుచరులు వైకుంఠానికి ముందే వెళ్ళి ఏర్పాటు చేసుకోవలసిన వాళ్ళు కూడా తతః బయలుదేరి వెళ్ళిపోయారు. యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాంజలి భక్తితః సభాజిత యజుస్సర్వే వైకుంఠానుగతాస్తతః. అందరూ వెళ్ళిన తర్వాత అందరినీ వెళ్ళనిచ్చి భగవానపి రాజర్షేః సోపాధ్యాయస్య చాచ్యుతః
హరన్నివ మనోముష్య స్వధామ ప్రత్యపద్యత. అందరినీ బయలుదేరనిచ్చి అప్పుడు స్వామి బయలుదేరాడు. భగవాన్ అపి అందరూ వెళ్ళిన తర్వాత చివరికి ఈయన బయలుదేరాడు. రాజర్షేహే ఆ పృథుమహారాజు గారి యొక్క మనస్సుని లాగేస్తున్నట్లుగా, పీక్కుని వెళ్ళిపోతున్నట్లుగా ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం సోపాధ్యాయస్య, ఈయన యజ్ఞంలో కూడా ఉండి సహాయం చేసిన అత్రి మహర్షి మొదలైన వాళ్ళు ఉన్నారు కదా. ఈయనకి యజ్ఞంలో ఇంద్రుడు యాగాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు అని చెప్పిన అత్రి మహర్షి గారు, యజ్ఞంలో ఆయా పనులు చేసినటువంటి ఋత్విక్కులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ పృథుమహారాజు గారు ఎంత భక్తిగా స్వామిని చూస్తున్నాడో అంత భక్తిగా చూస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడలేదు కానీ ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ఇలాంటి గొప్పవాళ్లే. అలాంటి వాళ్ళందరి మనస్సుల్ని లాక్కుని పీక్కుని వెళ్ళిపోతున్నట్లుగా సోపాధ్యాయస్య చ అచ్యుత హరన్నివ మనః అముష్య స్వధామ ప్రత్యపద్యత. వెళ్ళిపోయాడు, ఆయన కూడా స్వస్థానానికి వెళ్ళిపోయాడు. అదృష్టాయ నమస్కృత్య నృపస్సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ అని స్వామి కనుమరుగయ్యేంత వరకు, కళ్ళకి కనిపించనంత దూరానికి స్వామి గరుడు మీద వెళ్ళేంత వరకు ఈయన అలాగే చూస్తూ ఉన్నాడు పృథుమహారాజు గారు. ఆయన కనుమరుగు అయిన తర్వాత అదృష్టాయ నమస్కృత్య అప్పుడు ఒక దండం ఆయనకు పెట్టుకున్నాడు. అంతవరకు చూస్తూ ఉన్నాడు, వేరే పనేమీ చేయలేదు. నృప సందర్శితాత్మనే, నృప ఆ పృథుమహారాజు గారు సందర్శితాత్మనే, ఆయనంతటా ఆయనే శ్రీమన్మహావిష్ణువే వచ్చి తన రూపాన్ని చూపించాడు కదా. చూపించినప్పుడు చూస్తూ ఉన్నాడు. కనుమరుగైన తర్వాత మాత్రం అప్పుడు దండం పెట్టుకున్నాడు. పెట్టుకుని అవ్యక్తాయ, ఇంకా మన ఇంద్రియాలకి స్వామి కనబడడు అని నిర్ణయించుకుని దేవానాం దేవాయ, ఆయన ఇంద్రియాలన్నిటికీ కూడా శక్తినిచ్చేటువంటి వాడు, ఇంద్రియాలన్నిటికీ కూడా జ్ఞానశక్తిని పంచేవాడు, మనసులో చూసుకోవలసినటువంటి వాడు. ఎప్పుడూ ఆయన్ని కళ్ళతో చూడటం అనేది అయ్యే పని కాదు అని అనుకుని ఇంకా చాలు అని దండం పెట్టుకుని స్వపురం యయౌ, తాను కూడా ఈ యజ్ఞశాల నుంచి సరస్వతీ నదీ తీరంలో సరస్వతీ దృషద్వత్యోరంతరం అని బ్రహ్మావర్త క్షేత్రంలో యజ్ఞాలను ప్రారంభించాడు కదా, అక్కడి నుంచి తన నగరానికి వెళ్ళిపోయాడు. అదృష్టాయ నమస్కృత్య నృపస్సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ అని మైత్రేయ మహర్షి గారు శ్రీమన్మహావిష్ణువు స్వస్థానానికి వెళ్ళిపోవటం, అలాగే పృథుమహారాజు గారు కూడా తన నగరానికి వచ్చేయటం అనే రెండు అంశాలని చెప్పి ఈ శ్లోకాన్ని, అలాగే 38 శ్లోకాలు ఉన్నటువంటి 20వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఈ అధ్యాయానికి శ్రీవిష్ణోహో పృథుయజ్ఞే అనుశాసన వర్ణనం అనే పేరుంది. పృథుగారి యజ్ఞంలోకి శ్రీమన్మహావిష్ణువు రావటం, వచ్చినవాడు ఆయనకి అనుగ్రహం చేయటం, అనుగ్రహంలో ఉపదేశం చేయటం, ఉపదేశం చేసిన తర్వాత ఆయన వరం అడగటం, అనే వరం అడుగు అని అంటాం. ఆ వరం నేను అడగను, నువ్వే నాకు మంచి ఏం కావాలో చూసి దాని ప్రకారం ఇవ్వు అని పృథుమహారాజు గారు చెప్పటం, దానికి సంతోషించి భక్తినే వరంగా శ్రీహరి ప్రసాదించి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోవటం అనేటువంటి ప్రధానమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ఈ 4వ స్కంధంలోని 20వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈరోజు మనం విన్న మాటల్లో చాలా విలువైన మాట, వరాలు మనల్ని పాడు చేస్తున్నాయి. వరాలు మన మీద ప్రభావం చూపించేటువంటి మాయ తాలూకు బలాన్ని రోజు రోజుకి పెంచేస్తున్నాయి. వరాలు అంటే వేరే ఏమీ కావు, మన కోరికలు. స్వామిని మనం కోరితే దాన్ని వరం అంటాము, విరిగా మనం కోరుకుని ఊరుకుంటే దాన్ని కోరిక అంటాము, ఇంతే తేడా. స్వామిని కోరినా లేదా మనమే కోరుకున్నా సరే అవి మాయా ప్రభావాన్ని బాగా పెంచేస్తున్నాయి. ఆ మాయా ప్రభావాన్ని పెంచేటువంటి ఈ వరాలను కోరుకోవటం కంటే మాకు ఏది మంచో చూసి ఆ మంచిదే నువ్వు చేయి అని ఒకే ఒక మాట అనటం అనేది చాలా తెలివైన పని, అది ఎక్కువ లాభదాయకమైన పని అని ఈరోజు తెలిసిన విషయాల్లో చాలా విలువైనటువంటి విషయం. ఆ విలువైన విషయాన్ని మనం లోపలికి చక్కగా తీసుకుందాము. అదే సమయంలో ఆయన చెప్పినట్లుగా భవత్పదాంభోజ సుధా కణానిల,
ఆ పరమాత్మ పాదారవిందం మీదుగా జాలువారేటువంటి అమృతం తాలూకు ఒక బిందువు మీద నుంచి పారిన గాలి మన చెవులకి, 2 చెవులైనా చాలు, మన 2 చెవులకి సోకటం అనేది ఎలా అనే అంశం మీద కూడా మనం ఆలోచన చేసుకుని మొత్తం మీద ఆ పరమాత్మ మీద భక్తి తప్ప మనకు మరొక మంచి దారి అనేది లేదు అని నిర్ణయించుకుందాము. అలాంటి మంచి భక్తిని మనకు ప్రసాదించమని మాత్రం మనకు మంచిది అదే అని స్వామి తేల్చాడు. కాబట్టి ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మను భక్తిగా వేడుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం 20వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే వింశాధ్యాయే శ్లోకాః పృథురువాచ వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్బుధః కథం వృణీతే గుణవిక్రియాత్మనాం ఏనారకాణామపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వృణేన చ నకామయేనాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవః మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వకర్ణాయుతమేష మే వరః స ఉత్తమశ్లోకమహన్ముఖచ్యుతో భవత్పదాంభోజసుధాకణానిలః స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం కుయోగినాన్నో వితరత్యలం వరైః యశశివం శుశ్రవ ఆర్యసంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ ప్రవవ్రే గుణసంగ్రహేచ్ఛయా అథ భజేత్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరే వలాలసః అప్యావయోరేకపతి స్పృధోః కలిః న స్యాత్ కృతత్వచ్చరణైకతానయోః జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి నః సమీహితం కరోషి ఫల్గ్వప్యురుదీనవత్సలః స్వ ఏవ ధిష్ణ్యేభిరతస్య కింతయా భజంత్యథ త్వామత ఏవ సాధవః
त्वामत एव साधवः వ్యుదస్తమాయా గుణ విభ్రమోదయం व्युदस्तमाया गुणविभ्रमोदयम् భవత్పదానుస్మరణాదృతే సతాం भवत्पदानुस्मरणादृते सताम् నిమిత్తమన్యద్భగవన్న విద్మహే निमित्तमन्यद्भगवन्न विद्महे మన్యే గిరంతే జగతాం విమోహినీం मन्ये गिरन्ते जगताम् विमोहिनीम् వరం వృణీష్వేతి భజంతమాత్థయత్ वरं वृणीष्वेति भजन्तमात्थ వాచానుతంత్యా యది తే జనోసితః वाचानुतन्त्या यदि ते जनोऽसितः కథం పునః కర్మ కరోతి మోహితః कथं पुनः कर्म करोति मोहितः త్వన్మాయయాద్ధా జన ఈశ ఖండితో त्वन्माययाद्धा जन एष खण्डितो యదన్యదాశాస్తరుతాత్మనో బుధః यदन्यदाशास्तरुतात्मनो बुधः యథాచరేద్బాలహితం పితా స్వయం यथा चरेद्बालहितं पिता स्वयं తథా త్వమేవార్హసి నః సమీహితుం तथा त्वमेवार्हसि नः समीहितुम् మైత్రేయ ఉవాచ मैत्रेय उवाच ఇత్యాదిరాజేన నుతః స విశ్వదృక్ इत्यादिराजेन नुतः स विश्वदृक् తమాహ రాజన్మయి భక్తిరస్తు తే तमाह राजन्मयि भक्तिरस्तु ते ధిష్ణ్యే దృశీ ధీర్మయి తే కృతాయయా धिष्ण्ये दृशी धीर्मयि ते कृतायया మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం मायां मदीयां तरति स्म दुस्त्यजाम् తత్వం కురు మయాదిష్టం तत्त्वं गुरु मयादिष्टम् అప్రమత్తః ప్రజాపతే अप्रमत्तः प्रजापते మదాదేశకరో లోకః मदादेशकरो लोकः సర్వత్రాప్నోతి శోభనం सर्वत्राप्नोति शोभनम् మైత్రేయ ఉవాచ मैत्रेय उवाच ఇతి వైన్యస్య రాజర్షేః इति वैन्यस्य राजर्षेः ప్రతినంద్యార్థవద్వచః प्रतिनन्द्यार्थवद्वचः పూజితోనుగృహీత్వైనం पूजितोऽनुगृहीत्वैनम् గంతుం చక్రేచ్యుతో మతిం गन्तुं चक्रेच्युतो मतिम् దేవర్షి పితృగంధర్వ देवर्षि पितृगन्धर्व సిద్ధచారణపన్నగాః सिद्धचारणपन्नगाः కిన్నరాప్సరసో మర్త్యాః किन्नराप्सरसो मर्त्याः ఖగా భూతాన్యనేకశః खगा भूतान्यनेकशः యజ్ఞేశ్వరధియా రాజ్ఞా यज्ञेश्वरधिया राज्ञा వాగ్విత్తాంజలిభక్తితః वाग्वित्ताञ्जलिभक्तितः సభాజితా యయుః సర్వే सभाजिताययुः सर्वे వైకుంఠానుగతాస్తతః वैकुण्ठानुगतास्ततः భగవానపి రాజర్షేః भगवानपि राजर्षेः సోపాధ్యాయస్య చాచ్యుతః सोपाध्यायस्य चाच्युतः హరన్నివ మనోముష్య हरन्निव मनोमुष्य స్వధామ ప్రత్యపద్యత स्वधाम प्रत्यपद्यत అదృష్టాయ నమస్కృత్య अदृष्टाय नमस्कृत्य నృపः సందర్శితాత్మనే नृपः सन्दर्शितात्मने అవ్యక్తాయ చ దేవానాం अव्यक्ताय
భక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ దేవాయ స్వపురం యయౌ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే వింశోऽధ్యాయః వింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. జగదీశ దేవ యుష్మత్పదకైంకర్యపరతదనర్చు సాగరతనూజ కృత్యంబునందున్ అకిల్బిషబుద్ధిసే అకిల్బిషబుద్ధినే ప్రీతిగోరిట జగన్మాతయైన ఆరమాసతి తోడి వైరము అవశ్యంబుగల్గును అయినను దయాకర నీవు దీనవత్సులడువు నీవు దీనవత్సలుడవుగాన స్వల్పంబైన నధికంబుజేయుదువు అట్లుగాన భవ్య చరిత నిజస్వరూపంబునందునభిరతుడవైన నీవు నన్నాదరించు పగిది ఇందిరనాదరింపవు మహాత్మ భక్తజనలోకమందార భవ విదూరా అని అన్నిటికన్నా కూడా కోరవలసింది పొందవలసింది మనకు దక్కవలసింది కూడా భక్తి అనేటువంటి భావాన్ని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆ పృథు చక్రవర్తికి ఆ విష్ణువుకి జరిగినటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి వృత్తాంతాన్ని ఆలకించాం. నిరంతరము ఇటువంటి భాగవతంలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారంగా మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.